అందరికీ జై హింద్. మన భారతదేశంపై దాడికి వచ్చిన పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేసిన టర్కీని ఎలా బుద్ధి చెప్పాలో భారత్ నిర్ణయించుకుంది. ఇది ఎలా జరగబోతుందో వివరంగా చెప్తాను, వినండి. టర్కీకి చుట్టూ 3 దేశాలని మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ దేశాలు ఒకవైపు గ్రీస్, ఒకవైపు సైప్రస్, మరొక వైపు ఆర్మేనియా. ఇటీవల మన ఆపరేషన్ సింధూర్లో ఏదైతే మనం పాకిస్తాన్ మీద విజయం సాధించామో దానికి సంబంధించిన బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని గ్రీస్ భారత్ని కోరుకోవడం జరిగింది. అండ్ భారత్ త్వరలోనే ఈ ఇన్ఫర్మేషన్ గ్రీస్కి ఇస్తుంది అన్న నమ్మకం నాకుంది. దీనివల్ల గ్రీస్కి ఎలాంటి లాభం అంటారా? మనపై దాడి చేసిన పాకిస్తాన్ ముఖ్యంగా టర్కీ డ్రోన్స్నే వాడింది. సో ఒకవేళ ఫ్యూచర్లో టర్కీ గ్రీస్పై దాడికి వెళ్తే మాత్రం ఆ డ్రోన్స్నే వాడుతుంది. కాబట్టి మనం ఎలాగైతే ఈ డ్రోన్స్ని ధ్వంసం చేసామో ఆ డేటా అంతా మనం గ్రీస్కి షేర్ చేయాలి. గ్రీస్ గత 2-3 సంవత్సరాల నుంచి భారత్ నుండి బ్రహ్మోస్ మిజైల్ కొనుక్కోవాలి అని డిస్కషన్స్ కూడా చేస్తుంది. ఈ డిస్కషన్స్ని ఫాస్ట్ ట్రాక్ చేసి గ్రీస్కి మనం కావాల్సినంత సపోర్ట్ ఇవ్వాలి. గ్రీస్కి టర్కీకి మధ్య చాలా సంవత్సరాల నుంచి టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే ల్యాండ్ సంబంధించి, ఐలాండ్ సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ వల్లనే గ్రీస్ అండ్ టర్కీ రెగ్యులర్గా ఫైట్ చేస్తూ ఉంటాయి. సో మనం గ్రీస్కి ఆయుధాలు ఇచ్చి టర్కీ మీదకి దాడి సక్సెస్ఫుల్గా చేసేందుకు కానీ, టర్కీ చేసిన దాడిని సక్సెస్ఫుల్గా స్టాప్ చేసేందుకు కానీ మనం గ్రీస్కి బలం అందించాలి. రెండో దేశము సైప్రస్. మన భారత ప్రభుత్వం ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే మన ప్రధాని మోదీ గారు కెనడా వెళ్తున్న దారిలో సైప్రస్ వెళ్తూ కెనడా వెళ్తున్నారు. మనం గతంలో చూసుకుంటే సైప్రస్కి మన భారతదేశం నుంచి 2 ప్రధానమంత్రులు మాత్రమే విజిట్ అయ్యారు. 1982లో ఇందిరాగాంధీ, 2002లో వాజ్పేయి గారు, ఇప్పుడు 2025లో మోదీ గారు వెళ్ళబోతున్నారు. ఏ విధంగానైతే గ్రీస్కి టర్కీకి టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో అదేవిధంగా టర్కీకి సైప్రస్ కూడా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 1974లో టర్కీ సైప్రస్ నార్థన్ ఏరియా మీద అక్రమంగా దాడి చేసి నార్థన్ టెరిటరీస్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆ నార్థన్ టెరిటరీస్ టర్కీ కంట్రోల్లోనే ఉన్నాయి. 1974 నుంచి ఇప్పటి వరకు సైప్రస్ టర్కీతో యుద్ధం చేస్తూనే ఉంది. మన ప్రధాని మోదీ గారు ఈ విజిట్లో టర్కీతో కొన్ని కీలకమైన విషయాల మీద చర్చలు చేసే అవకాశం ఉంది. ఇందులో ఖచ్చితంగా యుద్ధాయుధాలు అమ్మే డిస్కషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. టర్కీ ఈ సైప్రస్ చుట్టుపక్కల ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉందో సైప్రస్ది, అక్కడ ఇల్లీగల్గా ఆయిల్ డ్రిల్లింగ్ కూడా చేస్తుంది. సో ఖచ్చితంగా మన మోదీ గారు సైప్రస్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ తీవ్రంగా వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ, వాళ్ళకి మన సలహా ఇవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇది మేబీ ఒక పెద్ద ఒప్పందానికి కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. మూడవది ఆర్మేనియా. మనకి తెలుసు ఆర్మేనియా, అజర్బైజాన్ 2 దేశాలు, ఆర్మేనియా ఇటు, అజర్బైజాన్ ఇటు, ఈ 2 దేశాలకు కూడా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అండ్ టర్కీ అజర్బైజాన్కి సపోర్ట్ చేస్తుంది. సో మనము ఆర్మేనియాకి సపోర్ట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసో తెలీదో 2024లో ఆర్మేనియాకి అత్యధికంగా వెపన్స్ సప్లై చేసిన దేశం కూడా మన భారతదేశమే. చాలా మిజైల్స్ కూడా మనం ఈ ఆర్మేనియాకి సప్లై చేసాం. ఫ్యూచర్లో పినాకా మిజైల్స్కి సంబంధించిన 4 బ్యాటరీస్ కూడా, బ్యాటరీస్ ఇక్కడంటే కొన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ పినాకా మిజైల్స్ని మనం ఆర్మేనియాకి ఇవ్వబోతున్నాం. సో ఇలా మన భారతదేశము ఒకవైపు గ్రీస్, ఒకవైపు సైప్రస్, ఇంకోవైపు ఆర్మేనియాకి యుద్ధ ఆయుధాలు ఇచ్చి టర్కీని ఒక చక్ర వ్యూహంలో
ఇరికించబోతున్నాం. ఇది మన భారతదేశ సమాధానం టర్కీ చేసిన దుస్సాహసానికి, పాకిస్తాన్ని ఓపెన్గా ఆపరేషన్ సింధూర్లో సపోర్ట్ చేయడం. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.